హాయ్ అండి. హాయ్ సార్, నమస్తే. ఇది దేవినేని అవినాష్. అవును సార్. వాడు ఒక ఊసరు వెళ్ళి ఒక్కొక్క ఎలక్షన్ కి ఒక్కొక్క పార్టీ మారుతా ఉంటాడు. వాళ్ళ నాన్నగారేమో చనిపోయినప్పుడు ఆయన పార్థివ దేహం మీద తెలుగుదేశం జెండా కప్పుకొని అంత్యక్రియలకి వెళ్ళాలి నా బాడీ అని చెప్పారు. అలాగే జరిగింది ఆయన అంత్యక్రియలు. నేను పుట్టింది తెలుగుదేశంలోనే, నా బతుకు రాజకీయ జీవితం అంతా తెలుగుదేశమే, నేను చనిపోయినప్పుడు కూడా తెలుగుదేశం జెండా కప్పుకొని చనిపోతానన్నారు. కానీ ఆయనకి పుట్టిన ఈ చీడ పురుగు దేవినేని అవినాష్ మాత్రం వీడు కాసులకు కక్కుర్తిపడి జగన్మోహన్ రెడ్డి ఉచ్చదాగి బతికాడు ఎంతకాలం. వాడు ఎన్నో అక్రమాలు చేశాడు. రాష్ట్రంలో చిట్ ఫండ్ సంస్థల బినామీల పేర్ల మీద పెట్టి ప్రజల సొమ్ము దోచుకొని పరారైపోవటం, అక్కడి నుంచి తెలంగాణలో హైదరాబాద్లో ఎన్నో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి అక్కడ ప్రజలను చాలా మోసం చేశాడు. అక్కడ 100 కోట్లు సంపాదించుకున్నాడు. ఆ ఆస్తులను కాపాడుకోవడానికి కేసీఆర్ జగన్ పంచని చేరాడు. ఇక్కడ ఆంధ్రాలో కూడా కన్స్ట్రక్షన్ సైడ్ చాలా వెంచర్లు చేశాడు. చాలా అక్రమాలు ఉన్నాయి వాటిలో కూడా, అవన్నీ కూడా బయటకు లాగుతున్నారు. కానీ వాడు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేసిన కేసులో వాడి అనుచరులు ముద్దాయిలుగా ఉన్నారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద ధ్వంసం చేశారు. 16 మంది టీడీపీ కార్యకర్తల్ని దాడి చేసి గాయపరిచారు. ఆ కేసు నడుస్తుంది. ఆ కేసు ఇప్పుడంతా బయటికి వైఎస్ఆర్సీపీ హయాంలోనే కేసు బుక్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు ఎవరు పట్టించుకోలేదు. ఆ రోజుల్లో ఉన్నదంతా కూడా వైఎస్ఆర్సీపీ బుల్లుగు చొక్కాలు వేసుకున్న పోలీసులు వాళ్ళు. సో ఇప్పుడు ఏంటంటే ఆ కేసు మళ్ళీ తిరగదోడారు. అవినాష్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారు. వాడు ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పట్టుబడ్డాడు, దుబాయ్ పారిపోతూ ఎయిర్పోర్ట్ అధికారులేమో ఏపీ సిఐడి పోలీసుకి తెలియజేయడం జరిగింది. సిఐడి అధికారులేమో వాడికి అలౌ చేయొద్దు అని చెప్పడం జరిగింది. వాడిని ఇమీడియట్ గా హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. తీసుకుని ఏపీకి తీసుకొచ్చారు. వాడు దుబాయ్ పారిపోతుంటే వాడిని పట్టుకొని ఏపీకి తీసుకొచ్చారు. అసలు ఏంటి ఈ మొత్తం మీద ఎలా విశ్లేషణ చేస్తారు? మొత్తానికి సార్, ఫస్ట్ నేను దేవినేని అవినాష్ గారి వ్యక్తిత్వం గురించి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. వాళ్ళ నాన్నగారిది విషయం మీరు చెప్పినట్టు ఇంకోసారి తలుచుకోవడం కాదు, 10 సార్లు తలుచుకున్న గొప్ప విషయం ఏంటిదంటే, నేను టీడీపీ దగ్గరే పుట్టాను, పెరిగాను, నేను చనిపోయినప్పుడు కూడా ఆ జెండా నా మీద ఉండే కాల్చండి అన్నాడు. అంటే ఒక పార్టీకి ఒక మాటకి కట్టుబడి ఉండాలి ఒక పొలిటీషియన్ అనే దానికి నిదర్శనంగా ఆయన నిలిచాడు. అలాంటి ఆయన కడుపులో పుట్టిన ఈయన ఆ దేవినేని కుటుంబానికి ఒక మాయని మచ్చ, అష్టపలు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయమే. మళ్ళీ తెలియడంతో పాటు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇది. మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవాలి. తెలియడం వేరు, గుర్తు పెట్టుకోవడం వేరు, మైండ్లోనే పెట్టుకోవడం వేరు. ఇలా పెట్టుకునే దాంతో పాటు ఈయన ఊసరి రాగా అన్ని రకాల పార్టీలు మార్చాడు. ఎందుకు మార్చాడు? వాళ్ళ తండ్రి లాంటి బుద్ధి లేదు కదా. వాళ్ళ తండ్రి లాంటి మాటకి పార్టీకి కట్టుబడి ఉండే రకం కాదు కదా. ఎక్కడికక్కడ ఆస్తుల కోసం, కుట్రల కోసం, అనుచరుల కోసం, ఆయన అధికారంలో ఉన్న కోసం ఎన్ని పార్టీలు తిరిగినా ఎమ్మెల్యే అవలేకపోయాడు. ఇక్కడ ఇన్ని తిరిగాడు కానీ ప్రజల అభిమానాన్ని సంపాదించుకోలేడు. ఇన్ని తిరిగినా ప్రజాభిమానాన్ని చంపేశాడు. ఆయన మీద అభిమానం ఎవరికి లేదు. ఆయనకు ఫ్యాన్స్ అంటూ లేరు. వాళ్ళ నాన్నగారికి అంకితం అయిపోయింది అక్కడికే. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సార్, మీరు అన్నట్టు జగన్ గారి ప్రభుత్వం వంచన ఎందుకు చేరాడు? ఆయన క్యారెక్టర్కి జగన్ క్యారెక్టర్ ఇది కరెక్ట్ సింక్ అవుతుంది. సింక్ అయింది కాబట్టి ఆయన వంచన చేరాడు కాబట్టి ఆయన చెప్పిన ఆయన వ్యక్తిత్వానికి తగ్గట్టు ఆఫీస్ మీద దాడి చేశాడు. ఎట్లా రీసెంట్గా మనం గన్నవరం వంశీ గారి ఎపిసోడ్ ఉంది కదా, సేమ్ అలాగా. అంతకి మించే ఇది, కానీ చెప్తా ఇప్పుడు అన్ని. అంతకి మించే మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేశాడు. ఎలాగే వెహికల్స్ పగలగొట్టి ఆ ఫర్నిచర్ ని ధ్వంసం చేసి అక్కడున్న సిబ్బందిని కొట్టి, అసలుకి మీ పార్టీ ఉంది, పేరుకే ఉండాలా, బట్ ఒక భవనంగా ఉండకూడదు అనే కుట్రతో అక్కడ మొత్తం పగలగొట్టేశాడు. ఆ కేసు ఆ రోజు జగన్ ప్రభుత్వం ఏం చేసింది, పోలీసులు కూడా ఇక్కడ ఒత్తాసు పలికారు. అలా ఒత్తాసు పలికిన యొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 15 మంది ఐపీఎస్ పోలీసులు పోస్టింగ్ లేకుండా హెడ్ క్వార్టర్స్ ఎందుకున్నారు?
దీని మీద జగన్ ఎందుకు స్పందించట్లేదు? రాష్ట్ర ప్రజలకు తెలుసు కదా వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు అంటే ప్రతి కుట్ర వాళ్ళు కూడా భాగమై ఉన్నారు కాబట్టి. అలాగే దేవినేని అవినాష్ ఆ రోజు చేయడానికి కూడా అక్కడున్న పోలీసులు బాగా సహకరించారు. ఎలా సహకరించారంటే ఒక ప్రజల్లా చూస్తుండిపోయారు. పోలీసులు కాపాడిన పోలీసులు ఒక ప్రజలుగా చూస్తుండిపోయారు. వాళ్ళ కార్యకర్తలు ఒక పోలీసులు అటు సైడ్ దౌర్జన్యం జరుగుతుందన్న వీలుగా ఇల్లు కొట్టేశారు. లాఠీలతో, వాళ్ళ దగ్గర ఉన్న కర్రలతో, రాళ్లతో అక్కడ ఉన్న సిబ్బందిని, పార్టీ ఆఫీస్ని పగలగొట్టారు. అక్కడికి వచ్చిన తర్వాత బయటికి ఏం మాట్లాడారు సార్? దారుణంగా మాట్లాడారు. లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీ పార్టీని చాలా దారుణంగా అవమానపరిచే విధంగా చాలా మాట్లాడాడు. ఆ మాటలని గుర్తున్నాయి. మన లోకేష్ గారు కూడా రెడ్ బుక్ లో రాసుకున్నారు. అక్కడ ప్రజలకి, కార్యకర్తలకి, పార్టీకి చాలా ఇబ్బంది అయింది. లోకేష్ గారు కూడా రెడ్ బుక్ లో రాసుకున్నారు. ఇవన్నీ కట్ చేస్తే తన కేసు దగ్గరకు వచ్చింది. రెడ్ బుక్ లో తన పేరు నెక్స్ట్ ఉంది కాబట్టి ఈ గ్యాప్ లో మనం ఇక్కడ ఉంటే కుదరదు. మా నాయకుడే బెంగళూరు వెళ్ళిపోతున్నాడు, నేను ఎందుకు అని చెప్పేసి, నాది కుదరదని చెప్పేసి పారిపోవడానికి నిన్న నైట్ 12 నుంచి ఈరోజు పొద్దున ఏదో అనుకుంటా సార్, పారిపోవడానికి ఇమ్మీడియట్ నైట్ వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఫ్లైట్ ఎక్కడానికి దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడున్న పోలీసులు, ఇమిగ్రేషన్ అధికారులు, వాళ్ళు మొత్తం సిబ్బంది వాళ్ళంతా గుర్తించి ఇమ్మీడియట్ గా మంగళగిరి పోలీసు సిఐడి వాళ్ళకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి హెడ్ క్వార్టర్స్ కి ఇచ్చి, ఆ తర్వాత మంగళగిరి పోలీసు ఆఫీసర్ వాళ్ళు దాన్ని తీసుకొని ఇక్కడ ఇన్ఫార్మ్ చేస్తే ఇక్కడ నుంచి వెనక్కి పంపించేశారు. వెనక్కి పంపించేసి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకొని ఉన్నారు. ఇది ఎందుకంటే సార్, విలువలు లేని వ్యక్తి, రౌడీజం తప్ప రాజకీయాలు తెలియని వ్యక్తి, దౌర్జన్యాలు తప్ప ప్రేమాభిమానాలు తెలియని వ్యక్తి, ప్రజలకు వ్యక్తిత్వం మంచి ఏ రోజు చేసింది లేదు. ఈయన చేసే ప్రతి దానికి వంశీ తోడున్నాడు, కోడాల నాన్నగారు తోడున్నారు. ఈ కుట్రలో భాగంగా ఇప్పుడు కోడాల నాని ఒకటి చెప్తా సార్, ఇటు గన్నవరం వంశీ యొక్క పార్టీ ఆఫీసును పగలగొట్టడానికి వెనక కోడాల అన్నాడు, ఇటు మంగళగిరిలో ఈ అవినాష్ టీడీపీ ఆఫీసుని ధ్వంసం చేయడానికి కోడాల నాని అనుకున్నాడు. ఈ 2 కేసులు ఆయన ఇప్పుడు రాబోతున్నారు, వస్తది కానీ తప్పించుకొని తిరుగుతున్నాడు కదా, అందులో ఇరుక్కుంటాడు, ఇందులో ఇరుక్కుంటాడు. ఇది మామూలు విషయం కాదు, రెడ్ బుక్ లో ఉంది. కానీ రెడ్ బుక్ లో నుంచి ఆయన ఓపెన్ చేయకముందుకే దొరికిపోతున్నారు దొంగలు. ఎక్కడికక్కడ దొంగలు పారిపోతున్నారు. ఇప్పుడు ఒక గ్రూప్ లో ఉంటుంది సార్, ఒక గ్రూప్ 10 మంది గ్రూప్ లో ఒక దొంగ దొరికిపోయాడంటే 9 మంది అలర్ట్ అవుతారు. ఇక్కడ కామెడీ ఏంటంటే, ఒక దొంగ ఇక్కడ ఒక్కొక్కరు పని, ఒక్కొక్క దొంగ ఒక్కొక్క పని చేసినారు. కానీ ఒక్కొక్క పని 10 మందికి సంబంధం ఉంది. అంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఒక 1 month లో, ఇప్పుడు టీటీడీ ఒకటి ఉంది, మొన్న చెవిరెడ్డి గారిది చూసాం మనం, రోజా ఆడదామా అందర, ప్రతి కేసులో 2-3 ఉండేది సార్. ఎంత వింత, ఒక్కొక్కరు ఒకటి దోచుకున్నారు. ప్రతి కేసులో 4-5 మంది వల్లే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతి కేసుల. సో ఇందులో ఈ అవినాష్ గారికి కఠినమైన శిక్ష పడబోతుంది సార్. ఎంతమంది అంటే దీంట్లో దాదాపు ఒక 100 మంది దాకా కేసులు ఉన్నాయి సార్. 100 మంది పైన ఉన్నారు. ఆ 100 మందిని గుర్తిస్తున్నారు. ఫస్ట్ దేవినేని అవినాష్ గారు పారిపోతున్నారు కాబట్టి పట్టుకున్నారు. ఈ లోపల ఆ స్ట్రెచ్చింగ్ అంతా అయిపోయింది, మిగతా వాళ్ళు కూడా జైలుకి వెళ్ళబోతున్నారు సార్. కానీ దీనికి బలమైన కుట్ర మాత్రం దీని వెనక దాగి ఉంది. ఇప్పుడు బయటకు వస్తుంది సార్. ఆ రోజు అన్న బూతులు, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారు అన్న మాటలు కాదు, ఇప్పుడు మాట్లాడడం మనం. ఇప్పుడు జైలుకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ప్రెస్ మీట్లు చెప్పమనం, నాది కరెక్ట్, నేను చేసింది కరెక్ట్ అని చెప్పమనం, చెప్పించి కొడతారు. అక్కడున్న ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ కొడతారు. ఎందుకు కొడతారు? నువ్వు చేసిన తప్పు. ఒక పార్టీ ఆఫీసుని పగలగొట్టడం ఏంటి? నీ పార్టీ ఆఫీసుని పగలగొట్టు, అది నీది, మీ పార్టీ. వేరే పార్టీని దేనికి? వాళ్ళు ఏం చేశారు అంటే, ఏదైనా ప్రజాస్వామ్యం వాళ్ళకి తేలికగా అనిపించింది. అటు సైడ్ ప్రతిపక్షం అంటే ఎంట్రికతో సమానం అన్నట్టు అయిపోయింది. కట్ చేస్తే దేవుడు చూసినట్టు, నువ్వు ఇంతవరకు నా రాజకీయ నాయకుడే అవ్వలేదు, మీ నాన్న పేరు పెట్టుకొని ఆ పబ్బం గడపడం తప్పితే నువ్వు ఒక ప్రజానాయకుడు ఎప్పుడు అవ్వలేదు, ఎప్పుడు అవ్వవు.
ఓకే, ఇది సార్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఈ రోజు దేవినేని అవినాష్ ని ఎందుకు తీసుకొచ్చారు తెలంగాణ నుంచి? రిమాండ్ కూడా రిమాండ్కి మనకి సాయంత్రం ఇంకో అప్డేట్ వస్తుంది. రిమాండ్ కూడా వెళ్ళిపోతున్నాడు. అది ఎన్ని రోజులు అనేది చూడాలి సార్. ఓకే, నిన్న వచ్చేసి జోగి రమేష్ కొడుకుని, మొన్న వచ్చేసి రోజా, మొన్న జోగి రమేష్ కొడుకు, నిన్నేమో ఆడదాం రోజా, ఈ రోజేమో ఈయన. ఏంటి సార్ ఇది? రోజుకొక కేసు. కానీ దొంగల గురించి తెలియడం వల్ల చాలా మంచిగా జరుగుతుంది సార్ ఇక్కడ. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా మంచిగా ఎందుకంటే ప్రజలకి తెలియాలి. వాళ్ళకి తెలియకుండా ఆ ఆస్తులు, ప్రభుత్వ వ్యవస్థలని వాళ్ళకి అన్యాయం చాలా చేశారు. వాళ్ళు చెప్పుకోలేరు కదా సార్. ఇవన్నీ చూస్తుంటే ఇంత ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఇలాంటి దుర్మార్గులు ఇన్ని చేశారని చెప్పేసి ప్రజలు ఆడలెత్తిపోతున్నారు. సో తెలియాల్సిన ధర్మం ఉంది. ఎందుకంటే ఇది తెలిస్తే తప్ప కూటమి యొక్క మంచితనం బయటికి రాదు. ఎస్ సార్. ఓకే అండి, చూద్దామండి. మరిన్ని వివరాలు వచ్చినాక మళ్ళీ మాట్లాడుకుందామండి ఇదే కేసు గురించి. ఓకే అండి, థ్యాంక్ యూ సార్.